ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ బెలూన్స్ అమ్మే వ్యక్తి ఊర్లోకి రావడంతో పిల్లలందరూ ఆ బెలూన్స్ వెంట పరిగెడుతూ ఉంటారు. తర్వాత పిల్లల దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆ బెలూన్స్ అమ్మే వ్యక్తి అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత ఒక పిల్లాన్ని గమనించిన వ్యక్తి అక్కడికి పిలిచగా అతను నా ఫేవరెట్ కదా అని చెప్పి బెలూన్స్ అమ్మమంటాడు. కానీ అతని దగ్గర సరిపడా డబ్బులు లేవడంకో తర్వాత కొనుక్కుందులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ పిల్లాడు తల్లి దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతాడు. అయితే ఆ తల్లి నువ్వు రోజు స్కూల్కి వెళ్తే డబ్బులు ఇస్తా అని చెప్పడంతో ఆ పిల్లాడు రోజు స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు స్కూల్కి వెళ్తూ తల్లి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇచ్చిన డబ్బులన్నింటినీ కంబాక్స్లో దాచుకుంటూ వెళ్తుంటాడు. ఆ విధంగా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఆ పిల్లాడు. తర్వాత ఆ కంబాక్స్లో డబ్బులు చూసి ఆ పిల్లాడు మురిసిపోతూ ఉంటారు. ఆ విధంగా ఆ పిల్లాడు ఏది నచ్చినా కూడా ఆ బెలూన్ కోసం కొనుక్కోకుండా డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ పిల్లాడి తల్లి ఆ కంబాక్స్ గమనించి ఆ కంబాక్స్ను లాక్కుంటుంది. ఎందుకంటే అందులో ఏముందో అని చెప్పి. తర్వాత ఆ పిల్లాడు ఏడవడంతో ఆ కంబాక్స్ను ఆ తల్లి ఇస్తుంది. తర్వాత ఆ కంబాక్స్లో డబ్బులు అలాగే ఉంటాయి. ఆ పిల్లాడు చాలా సంతోషించి బెలూన్స్ కొనుక్కుంటా అని చెప్పి అతనికి ఇష్టమైన కలర్ బెలూన్ కొనుక్కుంటాడు. కానీ అతను ఆడుకుంటూ కింద పడడం వల్ల ఆ బెలూన్ పగిలిపోతుంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీకు ఏ టాయ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోస్తో లైక్ చేయండి. థ్యాంక్ యూ.